మనది ఆల్ ఇండియా వాకింగ్ పార్ట్ 1 అనేది ఎక్కడైతే ఆపేసాం చెన్నై మాధవరం బస్ స్టాండ్లో అయితే అప్పుడు నేను వచ్చేప్పటికి పార్ట్ 1 కంప్లీట్ అయినప్పుడు ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది. అండ్ పార్ట్ 2 అనేది మనం ఎక్కడి నుంచే స్టార్ట్ చేయాలి, కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల మనం పార్ట్ 2 అనేది విజయవాడ టు పూరి చేసాం. అండ్ ఇప్పుడు ఏంటంటే పార్ట్ 3 అనేది మనం పార్ట్ 1కి కంటిన్యూయేషన్గా మాధవరం బస్ స్టాండ్ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ ఈ పార్ట్ 3 అనేది నడవడానికి 2 ఇంపార్టెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి. నేను పార్ట్ 1 పార్ట్ 2 నడిచినప్పుడు చాలామంది మన వాళ్ళు చెప్పింది ఏంటంటే, అన్న బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది నష్టపోతున్నారన్న, మా ఫ్రెండ్స్లో కానివ్వండి అన్న, మేమే కొంతమంది అయితే అన్న మేమే ఇన్ని డబ్బులు పోగొట్టుకున్నాం, దానివల్ల చాలామంది సఫర్ అవుతున్నారు అన్న అని చెప్పేసి అప్పుడు మాట్లాడు అని చెప్పేసి చాలామంది చెప్పారు. సో మాట్లాడటం ఎందుకు, దాని మీదే మనం స్టాండ్ తీసుకొని వాకింగ్ చేస్తే ఇంకా ఇంపాక్ట్ అనేది గట్టిగా ఉంటుంది. రేపటి రోజున ఎవరన్నా ఆడేవాళ్ళు అయినా సరే ఆడకుండా ఉంటారు. అంటే అదొక ఇప్పుడు బివేర్ ఆఫ్ డాగ్స్ అనేది మనకి కుక్కలు ఉంటే ఎలా బోర్డు పెడతారో మనం ఇలా చేసామనుకోండి, ఓహో ప్రమోషన్ అదే బెట్టింగ్ చేస్తే ఆడితే మనకి ఇలా జరిగిద్ది అని చెప్పేసి ఒక చిన్న అవగాహనతో అయినా ఆడకుండా ఉంటారని చెప్పేసి, మెయిన్గా యూత్ ఆడకుండా ఉండారని చెప్పేసి ఈ వాక్ అనేది చేయబోతున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే పార్ట్ 2లో మనం గో గ్రీన్ ఇండియా అనే కాన్సెప్ట్తో వాక్ అనేది చేసాం కదా, ఇప్పుడు కూడా మనం ప్రతి 10 కిలోమీటర్లకి సీడ్స్ అనేవి నాటబోతున్నాం అనమాట. కాకపోతే ఇప్పుడు పార్ట్ 3లో ఇప్పుడు కిల్ బెట్టింగ్ అని చెప్పేసి ఇంకో కాన్సెప్ట్ యాడ్ అయింది. సో ఇంకా మన వాక్ అనేది బిగిన్ చేద్దాం. సో చలో అంది పార్ట్ 3 కోసం ఆల్ ద బెస్ట్ చెప్పడానికి అయితే చెన్నై మాధవరం బస్ స్టాండ్కి మన వాళ్ళు అయితే వచ్చారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో వచ్చినందుకు. ఏం బ్రో దాక్కుంటుందా కనపడవా వీడియోలో? సో ఇలా అందరూ అయితే మనల్ని కలవడానికి వచ్చారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో అందరికి. థ్యాంక్ యూ బ్రో. వీడు మనోడి రండి బ్రో. వీళ్ళల్లో ఏంటంటే కొంతమంది ఇంట్రోవర్ట్లు ఉన్నారు, కనిపించట్లా కెమెరాలకి. ఇంకా మన పార్ట్ 3 అడిగైతే వేసేస్తున్నాం. చలో బస్ స్టాండ్ బయటకి అయితే వచ్చేసాం. ఇంకా అందరూ అయితే వెళ్ళిపోయారనమాట. మనోడిది ఏంటంటే ఇంకా అటు సైడే, నేను వెళ్ళే వైపు ఆవడి వైపు అటు వెళ్ళాలి. మనం బస్ స్టాండ్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. మనం ఇప్పుడు ఇలా వెళ్ళాలి. ఈ చెండులు అయితే అప్పుడే పగబట్టేసాయి నా మీద, అరిచినాయి. వాడైతే బస్ స్టాండ్లో మిస్ అయ్యాడు, ఇంక ఎక్కడ కలిసాడు. థ్యాంక్ యూ బ్రో. ఇక్కడ కళ్ళద్దాలు చూసుకొచ్చు జిగేలు అంటున్నాయి. లేక్ అయితే చూస్తున్నారు కదా, ఇదైతే మనకి లెట్టేరి లేక్ అనమాట. రెట్టేరి చాలా రోజులైంది కదా మనం పార్ట్ 2 అయిపోయిన తర్వాత, ఆల్మోస్ట్ నెల 10 రోజులు అయిపోయింది. బ్యాక్ చేసుకునేపాటికి ఇప్పుడే పెయిన్స్ అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట. చాలా రోజులు అయిపోయింది స్టార్ట్ చేసి, అంటే ఇలా నడిచి, అందుకే గ్యాప్ వచ్చేపాటికి బాగా పెయిన్ వస్తుంది. ఈ సైడ్ అయితే వెళ్ళాలి. ఇంకా ఎండ అయితే బాగానే ఉంది, చిన్నగా మొదలవుతుంది. ఇప్పుడు దా చల్లగా ఉంది, ఇప్పుడు ఎండ గట్టి స్టార్ట్ అవుతుంది. ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ తీసుకుందాం. చాలా రోజుల తర్వాత వాక్ చేసేపాటికి ఏంటంటే, అది కాక ఈ స్వెట్ షర్ట్ వేసాం కదా, చెమటలు అనేవి ఫుల్ పడుతున్నాయి. ఎక్కడన్నా స్వెట్ షర్ట్ తిప్పేయాలి, అసలు చాలా చెమటలు పడుతున్నాయి. చెండులు చూడొచ్చు మన మీదకి దౌర్జన్యం చేస్తున్నాయి. గ్యాంగ్ తీసుకొచ్చింది. వచ్చేసాం. అండ్ ఫైనల్లీ మనమైతే ఆల్ ఇండియా వాకింగ్ పార్ట్ 3లో అయితే ఫస్ట్ టోల్ గేట్ అనేది దాటబోతున్నాం అనమాట. సో చూద్దాం పార్ట్ 3 అయ్యేలోపు అసలు ఎన్ని టోల్ గేట్స్ వస్తాయా అని చెప్పేసి. అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ రోజు ఫస్ట్ టోల్ గేట్ అనేది దాటడం అయితే పార్ట్ 3లో. సో ఇంకా పాండి అలా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. చలో సక్సెస్ఫుల్గా మనమైతే ఆల్ ఇండియా వాకింగ్ పార్ట్ 3లో ఫస్ట్ టోల్ గేట్ అనేది దాటేసాము. ఇక్కడైతే బ్రిడ్జ్ అయితే వచ్చిందన్న. సూర్యుడు అయితే గట్టిగా బ్యాటింగ్ ఆడేసుకుంటున్నాడు. ఇక్కడ చెట్టుకైతే చూడొచ్చు బాటిల్స్ని ఉయ్యాల్లా కట్టారు. ఇప్పుడైతే బ్రిడ్జ్ దిగి మనం ఇటు సైడ్ అవ్వాలన్నమాట. కానీ ఇక్కడ దిగడానికి ఏం లేదు, కొంచెం ఫ్రెండ్గా వెళ్దాం. ఇప్పుడు ఇది దాటి అయితే మనం అలా వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఫ్రెండ్కి వెళ్తే ఎక్కడ దారి ఉండిద్దో తెలియదు, కాబట్టి ఇప్పుడు దూకాలి తప్పదు. ఇంకా సక్సెస్ఫుల్గా దీన్ని క్రాస్ చేసాం. ఇప్పుడు కిందకి వెళ్ళాలి మనం.
ఏదో పెద్ద కాలం ఉంది ఫ్రంట్ అయితే. ఓయమ్మా ఓరు నాయనా, ఈ కాలువ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని మనం దాటాలి. ఒక చిన్న మిస్టేక్ చేసినా కింద పడిపోతాం. సో దాడదాం. రెడీ? అబ్బా దూకేసాం. ఇప్పుడైతే మనకు ఆ రోడ్డు కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ వెళ్ళాలి. మనమైతే అక్కడ కాలువ దిగాం కదా, ఇదైతే బ్రిడ్జ్. మనం ఇటు స్ట్రైట్ వెళ్ళాలి. నాకైతే రబ్బింగ్ అనేది స్టార్ట్ అయింది. ఏదన్నా కొట్లో కొబ్బరి నూనె ఆయిల్ తీసుకొని రాసుకుందాం పండి. ట్రైన్ అయితే వెళ్తుంది, చూడొచ్చు. ఏఎఫ్సి బండి చూడొచ్చు. నాకు లైట్ అయితే చిన్నగా ఫెయిల్ అవుతుంది అనమాట. నేనైతే ఇంకా నాకు నడిచి ఫుల్ రబ్బింగ్ అయిపోయింది. ఇంకా పారాచూట్ కొబ్బరి ఆయిల్ తీసుకున్నాను. 2-3 షాపులు అడిగాను. వాళ్ళు ఏంటంటే మనకి వేరే ఆయిల్ చెప్పారు, కాకపోతే మనది ఇదే బ్రాండ్ అనమాట. సో ఇది అక్కడ గ్యాప్ చూసి వాష్రూమ్లో రాసుకోవాలి. దారుణంగా ఉంది, మొత్తం గీసిపోయింది అనమాట కింద సామాన్లన్నీ. ఇంకా అది నడవడానికి కష్టం అయిపోయింది అసలు. పార్ట్ 3 డే 1లోనే ఎంత రబ్బింగ్ వచ్చింది అనుకోలేదు. ఎందుకంటే పార్ట్ 2లో అసలు రాలేదు. కాకపోతే వాళ్ళు మరీ ఓవర్గా నడిచేసానులేండి. ఇంకా నడవాలి చాలా, అందుకే తీసుకున్నాం. ఇంకా ఫుల్ ఆకలేస్తుంది. ఏమన్నా తినేసి ఇంకా డార్మిటరీ తీసుకున్నాం. అయితే దోశ చెప్తాం అనుకున్నా, కాకపోతే ప్లెయిన్ దోశ 50 రూపాయలు అన్నారు. ఇంకా మసాలా దోశ, ఆనియన్ దోశ ఇవి ఏంటంటే 80 రూపీస్ అన్నారు. ఆల్మోస్ట్ మనకి కిచిడి వచ్చింది అనమాట. అంత రేటు పెట్టి తినడం ఎందుకు రా బాబు, ఒక్క దోశ అని చెప్పేసి నేనైతే పరోటా చెప్పాను. పరోటా అయితే రీజనబుల్గా ఉంది. ప్లేట్ వచ్చేప్పటికి 60 రూపీస్. టేస్ట్ చేసి చెప్తాను అలా ఉంది. పరోటా అయితే వచ్చింది, చాలా థిక్గా ఉందన్నమాట. పండగ టేస్ట్ చేస్తాను. సో పర్లేదు, బాగానే ఉంది టేస్ట్ అయితే. ఇంకా స్టే చేయబోయేది ఎక్కడ అనమాట, డార్మిటరీ ఉంది ఇక్కడ తీసుకున్నాం. మనం స్టే చేయబోయేది ఎక్కడే అనమాట. అండ్ డార్మిటరీ తీసుకున్నాను. 12 అవర్స్కి అయితే 200, 24 అవర్స్కి అయితే 300 అనమాట. ఇంక వీడియో అనేది ఇక్కడితో ఆపేస్తున్నాను. సో ఈరోజు చాలా అంటే చాలా నడిచాను బాగా. అసలు కింద అయితే బాగా రబ్బింగ్ వచ్చేసింది. నా వల్ల అయితే అసలు కావట్లేదు, అంత మంట వస్తుంది నాకైతే. కాకపోతే ఇంక ఈ డార్మిటరీ రివ్యూ గురించి చెప్పాలంటే, 200 పెట్టినప్పుడు కనీసం మనకి సైడ్ ప్లగ్ బాక్స్ ఇవ్వలేదు. పొడుగుని అక్కడక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి నవి కానీ నేను పెట్టుకుంటే అక్కడ పెట్టుకోవాలంట. అండ్ బాత్రూమ్ కూడా ఇటు సైడ్ అయితే లేదు, పైకి వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఒక డ్రాబ్యాక్ ఉంది. ఇంకా స్కిల్ బెట్టింగ్ గురించి మనమైతే ఈ వాక్ అనేది చేస్తున్నాం. నేనేదో సింపతి కోసం అది కోసం ఈ వాక్ అనేది చేయట్లేదు. అలా చేయాలనుకుంటే నేను పార్ట్ 1 నుంచే చేయాలి. కాకపోతే నాకు ఏంటంటే పార్ట్ 1, పార్ట్ 2 నడిచిన తర్వాత చాలామంది మాకు ఇలా అవుతున్నాయన్నా, నువ్వు మాట్లాడన్నా అని చెప్పేసి చాలామంది చెప్పారు. అసలు మాట్లాడేదానికంటే ఇలా నడుస్తున్నావు, ఇలా కిల్ బెట్టింగ్ కోసం నడుస్తున్నాడంటే దాని ఇంపాక్ట్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అవేర్నెస్ అనేది స్ప్రెడ్ అయ్యిద్ది. కాబట్టి ఈ వాకింగ్ అనేది చేస్తున్నాను. సో ఇంకా రేపటి నుంచి దున్నేద్దాం, ఇంకా బాగా ఎంటర్టైన్మెంట్ అవన్నీ చేద్దాం. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతటితో సమాప్తం.